తిరుమల వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సిబిఐ నిర్వహించిన దర్యాప్తులో నేడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయట. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా నిర్ధారించింది. లడ్డూ నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిబిఐ మరింత లోతైన విచారణ చేపట్టింది. ఈ క్రమంలో గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అక్కడికి వెళ్ళి మరి ఆ నెయ్యి నమూనాలను మరోసారి పరీక్షించింది. ఈ పరీక్షల్లో నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాలు లేవని ఏకంగా గుజరాత్కు సంబంధించిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు కూడా ఇచ్చింది. సిబిఐ 2025 జనవరి 8న డైరీ డెవలప్మెంట్ బోర్డు రాసిన లేఖ గతంలో సేకరించిన నెయ్యి శాంపుల్స్ను పరీక్షించాలని కోరాక అందుకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించిన ఎన్డీడీబీ 2025 మార్చి 27తో నివేదిక సిబిఐకి అందజేసింది. ఆ నివేదికలో నెయ్యి పూర్తిగా స్వచ్ఛంగా, నీట్గా, క్వాలిటీగా ఉందని, జంతువు కొవ్వు కలిసినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టారు. ఈ నివేదికతో తిరుమల లడ్డు నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణలన్నీ కూడా కేవలం రాజకీయ అవసరాల కోసం కల్తీగా వాదించారు, కల్తీగా బురద జల్లారు అనేదే కనబడుతుంది. భక్తుల్లో నెలకొన్న సందేహాలకు కూడా ఇప్పుడు దేవుడి సాక్షిగా, దర్యాప్తు నివేదిక సాక్షిగా వాస్తవం అయితే అల్టిమేట్గా బయటికి రావడం ఇప్పుడు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇలాంటి తప్పుడు మాటలు, అంటే ఎలాంటి ఆధారం లేకపోయినా ఆధారాలు ఉన్నట్టుగా మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబే మాట్లాడారు మొదట. ఇక ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పనిలే. మరింత అంటూ తాను రెచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ముందుగా భారతదేశంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అభిమానులు, కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన వీళ్ళ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి. వీళ్ళు చేసిన అన్యాయపు చర్యలు, అన్యాయపు మాటల వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగింది. ఈ డ్యామేజ్కు స్వయంగా చంద్రబాబు నాయుడే కారకుడు, స్వయంగా పవన్ కళ్యాణే కారకుడు వాస్తవం. ఇక పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి కేంద్రంకు పంపించిన నీతి ఆయోగ్కు సంబంధించి పెద్ద ఎత్తున టెంపుల్కు, ఏకంగా అక్కడ ఉన్న టెంపుల్కు ఏకంగా 1,00,000 లడ్డూలు ఇక్కడ నుంచే పంపాము రాములవారి టెంపుల్కి. అక్కడకు పంపిన 1,00,000 లడ్డూలో కూడా ఇదే మాదిరిగా జంతువులకు ఎంత దారుణంగా మాటలు మాట్లాడుతున్నారంటే రాజకీయ అవసరము, రాజకీయ క్రీడ ఆ మాదిరిగా మాట్లాడించింది వాళ్ళను. ఈరోజు అదే రాజకీయ క్రీడ వాళ్ళను ఎక్కడికి తీసుకెళ్ళి నిలబెడుతుందో అనేది చూడాలి. ఎందుకంటే దేవుడి మీద కూడా ఆటలు ఆడొద్దు జనరల్గా. రాజకీయాలు వేరు, దేవుళ్ళ దగ్గర వేరు కదా. కానీ రాజకీయాల దగ్గర కూడా దేవుళ్ళని లాగడం, దేవుళ్ళు అక్కడ అన్యాయాన్ని తీసుకెళ్ళి రాజకీయంగా రంగులు మార్చుతూ వాడడం, ఇవన్నీ చేశారు. ఇక్కడ ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి శభాష్ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మౌన దీక్షకు, ఆయన సైలెంట్గా దీన్ని గమనించిన తీరుకు ఇక్కడ శభాష్ అని చెప్పాలి. వేరే వాళ్ళు అయితే దీని మీద అలా కాదు ఇలా కాదు